ఆ జిల్లాలో వారసత్వ ఫ్యాక్షన్స్తో పాటు నమ్ముకున్న అంచర గణాన్ని కాపాడుకోవడం, ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పార్టీకి అండగా నిలబడ్డం, అధినేతలకు విశ్వాసంగా ఉండడం వంటి ఎన్నో కారణాలు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఏ పార్టీ అయినా అక్కడి నాయకత్వానికి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నతిని కల్పిస్తుందంటే విశ్వసించక తప్పదు. ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ దాకా రూపును మార్చుకున్నటువంటి ఆ గడ్డ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు పతాక శీర్షికల్లోనే ఉంటుంది. అలాంటి ప్రాంతంపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు దృష్టి సారించారు? జగన్ గడ్డపై సైకిల్ సవారీ చేస్తోందా? వైసీపీ ఇలాకాలో తండ్రి కొడుకులు రాజకీయం ఎలా ఉంది? ఆ నేతకు ప్రియారిటీ ఇవ్వడానికి గల కారణాలేంటి? ఆ టార్చ్ బేరర్ మాజీ సీఎంను ఎదురొడ్డి రాజకీయాన్ని శాసించగలుగుతారా? ఇంతకీ ఎవరా పొలిటీషియన్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫ్యాక్షన్ అయినా రాజకీయమైనా దేనికి తగ్గకుండా సమరశంఖం పూరించే గడ్డ జమ్మలమడుగు. ఉమ్మడి కడప జిల్లాలో బాంబుల గడ్డగా గుర్తింపు పొందింది. అనేకమైన సంచలనాలకు నాంది ప్రస్థానమైన జమ్మలమడుగు ఇప్పుడు రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇక్కడ పార్టీల ప్రభావం చూపడం తక్కువే, కానీ నేతల ప్రాబల్యమే అధికంగా ఉంటుంది. అది ఈనాటి మాట కాకపోయినా వారసత్వ ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వస్తున్న చాన్నాళ్ల మాటగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయాల్ని, పార్టీలను నేతలే శాసిస్తారంటే నమ్మక తప్పదు. పల్లెసీమల్లో ఇప్పటికీ వర్గ ప్రభావం కొనసాగుతుండడం ఈ ప్రాంతం ప్రత్యేకత. రాష్ట్రంలో మరెక్కడా లేని నేతల విశ్వసనీయతకు అనుబంధంగా ఇక్కడి అనుచరగణం కొనసాగుతూ వస్తుందంటే అక్కడి నేతల పనితీరు ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి విధానాన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పటి సమకాలీన రాజకీయ వ్యవస్థను ఒక్కసారి విశ్లేషించుకుంటే అధికార కూటమికి బలమైన స్థానం జమ్మలమడుగు. ఎందుకంటే రాష్ట్రంలోని కనీస బలగం లేని బీజేపీకి జవసత్వాలు పోసింది జమ్మలమడుగు. ఇక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేగా అప్పటి అధికార వైసీపీ అభ్యర్థిపై బంపర్ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ, బీజేపీ బలమంతా ఆ బలగమున్న కుటుంబానిదే కావడంతో గెలుపు సునాయాసమైందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వారసత్వంతో పాటు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి భావాలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవగుడి భూపేష్ రెడ్డి ఇప్పుడు కథానాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. కడప జిల్లాలో కొమ్ములు తిరిగిన సీనియర్లు ఎంతో మంది ఉండగా నారావారి కుటుంబం దేవగుడి వారసుడికే జిల్లా అధ్యక్ష పదవినిచ్చి అతిపెద్ద సాహసానికి తెరతీసింది. దీని వెనుక పెద్ద వైవిధ్యమైన రాజకీయమే ఉందని పరిశీలకులు లెక్కలు వేసుకుంటున్నారు. కడప జిల్లాలో ఉంటున్న 7 నియోజకవర్గాల నుంచి సీనియర్లు వరదరాజుల రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, బీటెక్ రవి, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు ఎంతో మంది ఉండగా జిల్లా పదవి భూపేష్ కు దక్కింది. ఈ సందర్భంలో జిల్లాలోని సొంత పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తెచ్చుకుని వారందరినీ కలుపుకుపోవడం అన్నది మాత్రం చిన్న విషయమైతే కానే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల కుర్రాడైన భూపేష్ చెప్పే మాటలు మేం వినాలా అనే భావన కొంతమంది సీనియర్లలో ఉండొచ్చు. కానీ ఇక్కడ అలాంటి భేషజాలకు తావుండకపోవచ్చనే వైనం కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే జిల్లాపై పూర్తి ఫోకస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు యువ మంత్రి నారా లోకేష్ పెట్టడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గడ్డపై స్వారీ చేయాలనే బలమైన వాంఛతో తండ్రి కొడుకులు ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే పాత కాపులకు స్వస్తి చెప్పి కొత్త భావాలు కలిగిన యువతకు ప్రాధాన్యమిచ్చినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. అంతేకాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో విభిన్న విలక్షణ రాజకీయ నేత అయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయానా బాబాయ్ కాబట్టి టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్తో పాటు జిల్లా ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలిపై లేచే ధీశాలి కూడా ఆదినే. అందుకే యువకుడైన భూపేష్ అధ్యక్షుడిగా ఉంటే వెనకుండి ఆదినారాయణ రెడ్డి పాలిటిక్స్ నడిపిస్తారనే ఉద్దేశం టీడీపీకి ఉండొచ్చనేది అనలిస్టుల అభిప్రాయం.
ఇక 3 తరాల వారసత్వ రాజకీయాల్లో 3వ తరం నేత చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఉరఫ్ దేవగుడి భూపేష్ రెడ్డి. ఈ యువ నాయకుడికి టీడీపీ అందించిన జిల్లా అధ్యక్ష పదవి పూలబుట్టయితే కానే కాదు. ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నట్టు కాకలు తీరిన యోధులు ఉండనే ఉన్నారు. ఓ కుర్రోడి మాటలు మేమెందుకు వినాలి అనే ఇజం వారిలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ కలుపుకుపోవడం చిన్న విషయం అయితే కానే కాదు. చిన్నవాడైన భూపేష్ రెడ్డికి టీడీపీ అధిష్టానం పెట్టిన పెద్ద సంక్లిష్టమైన పరీక్షే ఇది. చదువులో న్యాయం పట్టా పొంది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో రాజకీయ అరంగేట్రం చేశారు భూపేష్ రెడ్డి. ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా, నియోజకవర్గ టీజీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఏకంగా కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీకి చెమటలు పట్టించారు. ఇప్పుడు అధికార టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా సింహాసనానికి దిక్సూచి అయ్యారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నది అధిష్టానం లక్ష్యం. ఈ లక్ష్యంలో సీఎం చంద్రబాబు సంగతి అటుంచితే యువగలం సారథి లోకేష్ అభీష్టమే అధికంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన మార్కు రాజకీయాలకు స్థిరంగా స్టాంపు వేసుకునేందుకు యువ టీంను ఏర్పాటు చేసుకుంటున్నట్టు వినికిడి. అందులో భాగమే రాష్ట్ర వ్యాప్తంగా ఎగిసి పడుతున్న యువ తరంగం. అందులో అందరికంటే పిన్న వయస్కుడు భూపేష్ కావచ్చు. వైసీపీ అధినేత జగన్ అడ్డాలో దేవగుడి కుటుంబం చేసే రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఈ టార్చ్ బేరర్ అనబడే భూపేష్ రెడ్డి జగన్ను ఎదురొడ్డి రాజకీయాన్ని శాసించగలుగుతారో లేదో వేచి చూడాలి.